ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తే. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మౌనిక ఎవరు? మౌనిక రండి ఫ్యామిలీ. అరే మౌనిక, ఈమె చప్పట్లు కొట్టాలి గట్టిగా. వెళ్ళి ఇక్కడ పట్టుకోండి ఒకసారి, ముగ్గురు పట్టుకోండి, ముగ్గురు ఒకేసారి రండి. చప్పట్లు కొట్టండి, చప్పట్లో ముగ్గురు పట్టుకోండి. ఒకేసారి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకొకసారి చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీకేం తగ్గిందమ్మా అసలు? టాబ్లెట్లు బంద్ చేసిన ఫాస్ట్. టాబ్లెట్లు వేసుకోవట్లేదా? ఏమైంది తల్లి నీకు? నాకు బ్రెయిన్ ఆపరేషన్ అయ్యి దాని వల్ల కాలు చేయబడిపోయింది. నీకు తలకాయకి ఆపరేషన్ అయిపోయిందా? తలకాయకి ఆపరేషన్. పిల్లకా పెళ్లి కాలేదు ఇంకా? బ్రెయిన్ ఆపరేషన్. ఇంకేమైంది? బ్రెయిన్ ఆపరేషన్ అయ్యే దాని వల్ల ఈ నరాలు పనిచేయవి, కాలు చేయబడిపోయింది. ఎల్బీ నగర్ హాస్పిటల్ చేయించి ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి టాబ్లెట్ ఉదయం సాయంత్రం వేసుకుంటది. అప్పటి నుంచి ఇప్పుడు మొన్న ఈ జనవరిలో 11 తారీఖు వచ్చిన టీవీలో చూసారా? టీవీలో వచ్చినాక మొన్న పాన్సర్ చేయమంటే అక్కడ భువనగిరి వచ్చి పాన్సర్ చేసినాక అప్పటి నుంచి టాబ్లెట్ వేసుకోవట్లేదు. మంచిగా ఉంటుంది. జర కాలు చేయి కూడా జర మంచిగానే మంచిగా. ఇది నిన్న మంగళవారం వచ్చారు మీరు ఇక్కడికి రండి సాక్ష్యం కన్నా. ఈ 2 చేతుల్లో ఇది సన్నగా ఉంది కదా? సన్నగా ఉంది. ఇప్పుడు 2 చేతులు పైకి ఎత్తండి, హల్లెలూయా చెప్పండి. కన్ను కూడా పాపది చూడండి, కన్ను కూడా ఇంకా ఏదో బాడీలో తేడా ఉన్నాయి. నేను చెప్పాను పరిశుద్ధాత్మ దేవుని చెప్తే మంచిగా అయినాయా? నేను చాలా మంచోడా, కొంచెం మంచోడా? చాలా మంచోడు ఫాస్ట్. పన్ను ఈ పన్ను అంతుంది. అప్పుడు అస్సలు ఆనపోయేది ఫాస్ట్ గారు. భువన దగ్గరికి వచ్చినాక అంతుంది. భువనగిరి అంటే మంగళవారం భువనగిరి, శనివారం ఇక్కడ. ఇప్పుడు చేయి కొంచెం ఫ్రీ అయిపోయింది ఫాస్ట్. చప్పట్లు కూడా మంచిగా కొట్టడం వస్తుంది. అసలు ఇది సన్నగా ఉంది అన్నట్టు. ఎన్ని మంగళవారం వదిలే బుధ, గురి, శుక్ర, శని అంటే 3 days. ఈ రోజుతో 3 days లో ఇది సన్నగా ఉంది. వాళ్ళ తండ్రి ఎక్కడున్నావు? ఏ ఊరి మీది? మిరాలగూడెం పక్కన ప్రకాష్ నగర్ మాది. ప్రకాష్ నగర్. ఇప్పుడు ఇక్కడికి వచ్చిపోయిన కాంచి మంచిగా ఉంది. ఇంకా నాకు కూడా బాగా కొలెస్ట్రాల్ ఉండే పాస్టర్. కొలెస్ట్రాల్ ఏ తిన్నా గ్యాస్ అయ్యి అన్నం వరకపోయేది, సరిగా మోషన్స్ కాకపోయేది. మొన్న ఇక్కడికి వచ్చిన కాంచి నాకు అన్నం వరుగుతుంది. గ్యాస్ పచ్చికారం తిన్నా కానీ గ్యాస్ లేదు పాస్టర్ గారు. ఇక్కడికి రారమ్మా అని మీకు సాక్ష్యం ఇస్తారంటే మళ్ళీ ఇక్కడికి వచ్చిన పాస్టర్ గారు మేము. అంతే. సిస్టర్ కాలు చేయి చూపించండి అందరికి. అప్పుడు ఎట్లా నడుచున్నావు? నడుస్తూ సోలిపోతున్నాడు పాస్టర్ గారు. అప్పుడే ముఖం కూడా బాగా అయింది కదా? అవును సార్. నిన్న పిచ్చిగా ఉంది ముఖం, ఇట్లా కొద్దిగా క్రాస్ గా మూతి, చెయ్య, కాలు కొద్దిగా క్రాస్ ఉంది. ఎందుకంటే ఆపరేషన్ జరిగితే ఎవరికైనా అవుతుంది కదా. నీకమ్మా అయ్యో కానుక ఇచ్చుకోవటం కూడా డబ్బులు లేవు దగ్గర. అక్కడ వచ్చి ఎట్లా కష్టపడ్డారు ఆయన చూస్తే. అట్లా అమ్మాయి కూడా ఉన్నాడు, ఒకటి అడుగుతూ కూడా చెప్తున్నాడు. అలాంటి భర్త, ఇలాంటి 2 పిల్లలు నేర్చుకుని తల్లి ఎంత బాధపడుతుందో కదా. పెళ్లి చేసేసుకోమ్మా, ఏడోకో. ఈ పెళ్లికి నేను ఓకే చెప్పాను కదా, దొరికేటట్టుగా ఇక చేసేసుకోవచ్చు. అయిపోయింది, చప్పులు కొట్టండి గట్టిగా. అయిపోయింది. అమ్మాయిలు ఏమన్నా లోపం కనపడుతుందా చూడండి. నడుచు తల్లి, ఇప్పుడు నడుచు. అది చప్పులు కొట్టండి, నడుచమ్మా, అటు ఇటు నడు. అప్పుడు ఎలా నడుచావు? నడుస్తుంటేనే సోలపోతా. అదే ఎట్లా నడిచావు అప్పుడు?
చూడండి అది అలా పడిపోతుందంట నడుస్తుంటే. కొంచెం లైట్ అనిపిస్తుంది ఫాస్టర్ గారు అది నడుస్తుంటాయి. అవునా, పట్టుకోండి. ఆ రోజు నేను చెప్తున్నాను, ఆ రోజు నాడు నీళ్లు కదిలించబడినప్పుడు దేవదూత బెతస్దా కోనేట్లో ఎంతమంది బాగుపడ్డారు? అందరా? ఒక్కడే బాగుపడేవాడు. ఎందుకంటే అక్కడ ఒకడు 38 సంవత్సరాలు అట్లే ఉన్నాడు కదా. యేసు ఆసుప్రభుడు 500 జనం మరి ఇక్కడ అందరూ బాగుపడుతున్నారు. జబ్బులు కొట్టేది గారు ఒక్కడు కూడా బాగుపడిన వాడు ఉండడు. హల్లెలూయా. పెళ్లి చేసేసుకో, ఇక 4 బాగున్నావు, అందరూ తెల్లగా అయిపోయి మంచిగా అయిపోయిందా? ఈ పంటి గోద కూడా తీసేస్తాను, ఓకేనా? బడుగో. రంగమ్మ, పెద్దాయ, పూనగోడు, సూర్యపేట, కీళ్ళు నొప్పులు, శరీరం అంతా నొప్పులు, వాపులు, సాయంత్రం అయితే జ్వరం అంట. ఈయనెవరు? రంగమ్మ, పెద్దయ్య, వీళ్ళెవరు? ఏంటిది? కీళ్ళ నొప్పులు ఎవరికే? కీళ్ళ నొప్పులు అండి నాకు. కీళ్ళ నొప్పులు, ఒళ్ళంతా నొప్పులు. పైకి రా రంగమ్మ, పైకి రా. హోలీ స్పిరిట్, ఆమేన్. చేత ఫిల్ ద హోలీ స్పిరిట్. తప్పట్లు కొట్టి. ఎవరన్నా వచ్చారా ఈయనతో పాటుగా? లేవాలి. ఈమెతో పాటుగా ఎవరు వచ్చారు? మైకి, ఏంటి నీకు? కిడ్నీ నొప్పులా? కీళ్ళ నొప్పులు అండి. ఒళ్ళంతా నొప్పులు, వాపులు. ఎన్ని సంవత్సరాలు? 10 ఏళ్ళు అవుతుంది. శరీరం అంతా నొప్పులేనా? వాపులు కూడా ఉన్నాయా? వాపులు కూడా. తల తిరుగుతుందా? తల వణుకుడు. సాయంత్రం అయితే జ్వరం వస్తుందా? జ్వరం ఎన్ని సంవత్సరాలకు వస్తుంది? ఇప్పుడు 2-3 ఏళ్ళు అవుతుంది జ్వరం రాబట్టి. 4ంటికి కాంచి జ్వరం బాగా చేస్తాడని. వణుకుతున్నావు ఎందుకు? తల వణుకుడు కూడా వచ్చింది. అది తలలో ఉంది ప్రభు. దీంట్లో రాయలేదుగా మరి. అది చెప్పిన కదండి, రాయలేదు. చూడు, కీళ్ళ నొప్పులంట, శరీరం అంతా నొప్పులంట, వాపులంట, తల తిరుగుడు. సాయంత్రం అయితే జ్వరం ఉంటుంది. ఎన్ని గంటలకు వస్తుంది జ్వరం? 1 గంట ఉంటుంది. మళ్ళీ ఏమంటే తక్కువ అవుతుంది. 1 గంట ఉంటుందా? సరే. ఇక్కడ ఈపులో ఇక్కడ నీకు నొప్పి వస్తుంది తెలుసా? ఎప్పుడో ఒకసారి వస్తుంది. అది గుంజుతుంది కిందకే. తర్వాత నిద్ర పట్టదు నీకు. నిద్ర పట్టదు. ఓకేనా? గుండె కూడా చాలా ఇక్కడ వీక్ గా ఉన్నావు కదా. మరి ఈకుగా అయిపోయినాయి నొప్పుల వల్ల. నొప్పుల వల్లనేనా? ఇప్పుడు నొప్పులు ఉన్నాయా? ఇప్పుడు లేవు. దేవునికి మహిమ కలుగాక. ఎన్ని సంవత్సరాల నొప్పులు అవి? 10 ఏళ్ళు అవుతుంది. అన్ని హాస్పిటల్ తిరిగినా. ఇక్కడ చేతితో కూడా ముట్టుకుంటూనే తగ్గిపోయినాయా నీకు? నిజమేనా? కూర్చుని లేవు, అందరు చూస్తారు. అలా కూర్చుని లేవు చప్పట్లు కొట్టండి అందరూ. ఆపదు. ఎవడి లేతి కింద లేతి పడుతున్నా. ఇట్లా సొంతగా లేతుంది చూసావా? మన ఇక్కడ సూర్యాపేట జిల్లా పొనుగోడు. దేవుడి స్తోత్రం. ఇప్పుడు ఆవిడంతటికి లేస్తుంది. మొత్తం నొప్పులు సార్. ఇప్పుడు ఏమైనా ఉన్నాయో అడుగు ఇంటికి వెళ్ళక మళ్ళీ ఏమైనా అంటది. తగ్గినా ఇప్పుడు మంచిగా చేతులు లేవు సార్. కనీసం నెత్తి కూడా ముడేసుకోవడానికి అంతేనమ్మా. మరి ఇంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావు కదా, అక్కడ బాగుందా ఇక్కడ బాగుందా? ఇక్కడే బాగుందా? ఫ్రీ అయిపోయినా మొత్తం? అది మేమన్నా తింటావా మందులు? మళ్ళీ అడగండి అక్కడ వాళ్ళకి. కూర్చొని లేపుతావా? లేవగలవా? మీ ఆయన చూడు లేపుతుంది గిట్టుకాడుగా అంటున్నాడు చూడు. అడుగు. ఏంటా మాటలేంటి అసలు? ఆయన మొత్తం తిప్పుతున్నాడు అంటే లేదు పట్టించుకోడంటావేంటి? 10 సంవత్సరాలు ఆయన తిప్పుతున్నాడో లేదో? నిన్ను హాస్పిటల్ చుట్టూరు డబ్బులు పెడుతున్నాడో లేదా? ఒక్క మాత్రం వేసుకోకమ్మా, నేనున్నా బాగైపోతావు. చప్పులు కొట్టండి. యేసయ్య నామానికి మహిమ. చేతులు అసలు లేకపోంట. లేపు, చేతులు లేపమ్మా. అమ్మాయి సంతోషంగా ఉందా? ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఇది కూడా తగ్గిస్తాను. చాలా మొత్తం కొడుకులేదు తల్లికి. చూడండి అసలు ఆకలి ఏంటట్టుగా చేస్తాను. వచ్చిన వారం మంచిగా బలం. ఓకేనా? ఆమె ఉనికి తగ్గిందా? కొంచెం ఇట్లా ఊగా ఇందాక బాగా ఊగా, అది కూడా తగ్గిందా? ఆమె
నీకు ఇక్కడ పట్టేసినట్టు అనిపిస్తుంది, నాకు ఇలా మింగుతుంటే పట్టేసినట్టు ఉంటుందా? అంటే సర్ది చేసిందండి, ఎప్పుడు? ఈ మధ్యనే చేసింది. సర్ది కూడా చేసిందా? పట్టుకోండి అమ్మా, రండి. యేసు నామములో పూర్తిగా డెలివరెన్స్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. మహిమ కలుగునుగాక. సమస్త ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామంకే చెల్లునుగాక. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. దయచేసి మా ప్రైజ్ లార్డ్ తల్లి చెప్పమ్మా. అండి అమ్మా, కొద్దిగా అబ్నార్మల్ బ్లీడింగ్ ప్రాబ్లం ఉంది, కొద్దిగా స్కిన్ ఎలర్జీ ఉంది, అట్లా అని చెప్పేసి దానికోసమని కాల్ చేశాను కదా. సరే, స్తోత్రం నాయన. ఈ వేడికి స్కిన్ ఎనర్జీ ఉంది, ప్రార్థిస్తున్నాం. మీరే కార్యం జరిగించి ఆ వేడికి తోడుగా ఉండి, అలాగే నీ ఆశీర్వాదం దయచేయండి, ఆ ఎలర్జీ నుంచి విడుదల పరచండి చేస్తున్నాము. ఆమెన్. ఎక్కడుంటారమ్మా మీరు? బ్రదర్ ఇక్కడ హైదరాబాద్ బండ్లగూడ అండి. ఓకే. ఎంతకాలం బట్టి పడుతున్నారు ఈ బాధ? కనీసం ఒక 2 years. ఓకే. శనివారం స్వస్థత ప్రార్థన ఉంటుందమ్మా, 84 దగ్గర గుర్రం కూడా. వీలుంటే రండి, సరేనా? ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఓకే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మరి దేవుని సర్వశక్తి దేవుని యొక్క సన్నిధిలో మరి ఎవరైతే ఈ ప్రోగ్రాం చూస్తున్నారో మీకు ప్రత్యేకమైన వందనాలు. మరి ప్రతి శనివారం కూడా యేసు ఆశ్రయపురం గుర్రంగూడలో జరిగే స్వస్థత ప్రార్థనకు మీ అందరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ లైవ్లో మరి మీకు వీలుంటే ఆ ఫోన్ చేయండి, మరి మీ ప్రార్థన అవసరత తెలియపరచండి. మరి మేము అడిగిన దానికి సరైన సమాధానం చెప్పండి. అలాగే ఈ టీవీ ఉంటే ఆ సౌండ్ దగ్గర కొద్దిగా పక్కకు రండి, దయచేసి గమనించాలి. అలాగే ప్రతి శనివారం కూడా యేసు ఆశ్రయపురంలో జరిగే స్వస్థత ప్రార్థన మరి మీ అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని మేము కోరుకుంటున్నాను. హలో, ప్రైజ్ ది లార్డ్ అయ్యా. వందనాలయ్యా. రాయమండి. చెప్పండి అయ్యా, మీ ప్రార్థన అవసరత. హాస్పిటల్ అయితే బయటకు వచ్చిందన్నారండి, ప్రార్థన చేస్తారండి. స్తోత్రం నాయన. వారికి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రార్థిస్తున్నాను. ఈ దయగల హస్తములో ఆయన నుంచి విడుదల పరచండి, వారికి మంచి స్వస్థతను కలిగించు. ఈ ప్రియకుమారుడు యేసుక్రీస్తు కార్చిన రక్తం ఆ బిడ్డను ప్రోక్షించి నాయన ఆ బిడ్డను స్వస్థపరచండి, ప్రతి శోధన తొలగించండి. నజరేయుడు యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ. మరి ఈ లైవ్ చూస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈ లైవ్ ద్వారా మీరు ఎంతోమంది విడుదల పరచబడతారని నేను మనస్ఫూర్తిగా తెలియపరచుకుంటున్నాను. హలో తల్లి, చెప్పండి అమ్మా. బాబుకి 4 రోజులు జ్వరం వచ్చేది పోయేది, తగ్గటం లేదు. ఇప్పుడు కూడా జ్వరం ఫుల్గా ఉంది. ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఈ సహోదరునికి జ్వరము తగ్గించండి. ఆనాడు పేతురు అత్తగారు మీరు వెళ్ళిన వెంటనే విడుదల పొంది స్వస్థత పొంది ఆహారం వండి వడ్డించారు కనుక అలాగే ఈ బిడ్డకి ఇప్పుడే విడుదల ఆ జ్వరం నుండి యేసు నామములో. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లైవ్ చూస్తున్న ప్రియ బిడ్డలైన మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హలో 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 అమ్మ, వందనాలు. చెప్పండి తల్లి. నొప్పులండి, గుర్తు నొప్పింది, జ్వరంలో వచ్చింది. స్తోత్రము నాయన. తల్లి గారికి ఉన్న నొప్పులన్నింటికి నడిగేంత వరకు ఉన్న ప్రతి నొప్పి తొలగిపోయి పూర్తి విడుదల కలుగును గాక. ఆమేన్. వందనాలమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క లైవ్ చూస్తున్న మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరచుకున్నాను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హలో హలో, ప్రైజ్ ది లార్డ్. తల్లి చెప్పండి అమ్మా. బ్రదర్ గారు, నా పేరు లక్ష్మి. మోకాళ్ళ నొప్పులు, నడుములలో నొప్పి బ్రదర్, చాలా ఆశపడుతున్నాను బ్రదర్. ప్లీజ్ బ్రదర్, ఒక్కసారి నాకు పేరు చేయరా బ్రదర్. సహోదరి లక్ష్మి కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. బిడ్డ ఎంతో ఆశతో విశ్వాసంతో ఇప్పుడు కాల్ చేశారు. ఏ ప్రభావం ఉన్న ఆ నొప్పులు ఆ బాడీ నుంచి యేసు నామములో పూర్తిగా విడుదల కలుగాక.
ఆమేన్. వందనాలమ్మా. వందనాలు బ్రదర్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి కాల్స్ చాలా స్పీడ్గా వస్తున్నాయి, గమనించండి. మీరు ఫోన్ చేసే బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు కూడా చెప్తున్నాము. హలో హలో తల్లి చెప్పండి అమ్మా. ప్రైజ్ లార్డ్ తల్లి చెప్పండి. స్తోత్రము నాయనా, ఈ బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాను. మీరే కార్యం చేసి ఆ తల ఆపరేషన్ ఏంటంటే సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి. ఆ తలలో ఏ ప్రభావం లేకుండా ఆరోగ్యం శక్తిని ఇవ్వండి. వేస్తున్నాములా ఆమేన్ ఆమేన్. దయచేసి గమనించండి, ఇప్పుడు అన్న అంటే మాత్రం ఊరుకోండి. దయచేసి మరోసారి చెప్తున్నా, అన్న అనకూడదు. అన్న అంటే ఫోన్ కట్ అయిపోతుంది, జాగ్రత్త. హలో హలో, ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అయ్యా. చెప్పండి తల్లి. మా అక్కకి 4 సంవత్సరాలు అవుతుందయ్యా పెళ్ళయి. ప్రెగ్నెన్సీ కోసం ప్రార్థన చేయరయ్యా. ఎక్కడుంటారు సిస్టర్ మీరు? కోదాడు. చక్కగా శనివారం తీసుకొచ్చేయండి అక్కగారిని. సంపూర్ణంగా దేవుడు కార్యం చేస్తాడు. ప్రభా మా సహోదరికి ప్రార్థిస్తున్నాం అన్నాడు. అన్న ఏడ్చి మందిరంలో ప్రార్థన చేసినప్పుడు ఏళ్ళు వచ్చి తాగినావని అడిగి ఆ తర్వాత ఆమె చెప్పిన బాధను విని మరుసటి ఏట నీ చేతిలో మగబిడ్డ ఉంటాడని చెప్పారు. ఆ బిడ్డకి గర్భఫలం ఇవ్వండి. యేసుక్రీస్తు నామములో బిడ్డ ఆశించడం సాయం చేయండి. ఆమేన్. మీ అక్కగారిని తీసుకుని రండి, అద్భుతం జరుగుతుంది. సరేనా? ఎక్కడ అడ్రస్ చెప్పరా? ఇది హైదరాబాద్ ఎల్బీ నగర్ దగ్గర గుర్రంగూడ అమ్మ. ఎల్బీ నగర్లో దిగితే పక్కనే గుర్రంగూడ 279 బస్సు వస్తుంది, 277 బస్సు వస్తుంది. ఏది ఎక్కినా మన చర్చి ముందే దింపుతారు. సరేనా? సరేనయ్యా. సిటీలో ఎక్కడుండి అయినా సరే మరోసారి చెప్తున్నాను, 277 కానీ 279 బస్సులు వస్తాయి. అది ఇబ్రహీంపట్నం అని ఉంటుంది. గుర్రంగూడ అంటే మన చర్చి ముందే దింపుతారు. ఉప్పల్, సికింద్రాబాద్, ఈ హైదరాబాద్ ఎక్కడి నుంచైనా మన చర్చి ముందుండే వెళ్ళాలి. ఇబ్రహీంపట్నము, మల్లేపల్లి అన్నీ కూడా. హలో హలో తల్లి చెప్పమ్మా. బాబకు మరి బాబకు అయ్యారండి. నాకు 10 సంవత్సరాల నుంచి మా బాలు నాకు వెళ్ళిపోతారు. బయటకు బాగాలేను. టీవీ ఎప్పటి నుంచి చూస్తున్నావు? మన టీవీ ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి చూస్తున్నావు? టీవీలో పోతున్నాను సార్ అయ్యారండి. ఎన్ని సంవత్సరాలుగా చూస్తున్నావు? 10 సంవత్సరాల నుంచి డబ్బులు అక్కడ ఆసుపత్రికి వెళ్ళినాక అక్కడల్లా. నా మాట నువ్వు ఈ టీవీ ఎప్పటి నుంచి చూస్తున్నారమ్మా? టీవీ నేను ఇయ్యాలి అయ్యారని చూసిన రోజు పోతాను కానీ ఈ అయ్యారు గోళ్ళ. ఈ అయ్యగారిని ఎప్పుడు చూసావు మరి? ఇక టీవీలో నంబర్ వేస్తున్నాను అయ్యారండి. నీకు నా మాట అర్థమట్లా, నీ మాట నేను వినాలా? సరే సరే, స్తోత్రం నాయన. ఈ మనిషి ఎవరి మాట వినదు ప్రభా. నేను ప్రార్థిస్తున్న 10 సంవత్సరాలుగా తల్లి చాలా బాధలు పడుతుంది నాయన. ఇప్పుడే ప్రార్థిస్తున్నా, అరికాలు మదుకుని ఆ తల్లిని ముట్టండి. నరములు, ఎముకలు, కండరాలు సంపూర్ణ విడుదల. ఆ నొప్పులన్నీ ఇప్పుడే తొలగిపోను కాక. ఆమె యేసు ఆశ్రపురం గుర్రముడక రామ పూర్తిగా దేవుడి కార్యం చేస్తాడు. సరేనా? ప్రైజ్ లార్డ్. దేవునికి వందనాలు. మీరు ఈ లైవ్లో ఎన్నో అద్భుతాలు జరగటం మీరు చూశారు. అది మీ జీవితంలో కూడా జరగాలి. ఎస్ ఆమేన్. హలో హలో బ్రదర్. ప్రైజ్ లార్డ్ తల్లి చెప్పండి. మా ఆయన గారు బాగా తాగుతున్నారండి బ్రదర్. ఆయన కోసం ప్రార్థన చేస్తాను. స్తోత్రం నాయన. వీళ్ళ భర్త తాగుడికి బానిస అయిపోయాడంట. మరి వాక్యం 23 అధ్యాయంలో ఎవరికి దుఃఖం, ఎవరికి శ్రమ, ఎవరికి నిందలు, ఎవరికి అమలు, ఇదిగో మద్యముతో మొద్దు పుచ్చుకునే వారికి కదా అని ఉంది. ప్రభువా, ఈ కుమారుడికి మార్పు కలిగించండి. వాళ్ళ భార్య మనసు ప్రశాంతత చేయండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఒకవేళ ఎవరైనా తాగిన వాళ్ళు ఉంటే, మరి చాలా బానిసలు అయిపోతే యేసు ఆశ్రపురాన్ని తీసుకురండి, ప్రార్థన చేద్దాం. ప్రభు వాళ్ళు విడిపిస్తాడు. హల్లెలూయా. హలో హలో తల్లి చెప్పమ్మా. చెప్పమ్మా. కొంచెం చేత పడుతుంది, బాగా బాధలు పడుతున్నాం అయ్యా. నాకు నా బిడ్డకు నా మన్మరాలకు కొంచెం ప్రార్థన చేయండి. స్తోత్రమైన. ఏ ఊరు తల్లి మీది? మాది కొరుట్ల, జగిత్యాల జిల్లా. ఎప్పటి నుంచి చూస్తున్నారు మన ప్రోగ్రామ్ మీరు? నేను 2-3 నెలలు అవుతుంది మీ ప్రోగ్రామ్ చూడవచ్చు. రోజు వస్తుంది కదా. ఉదయం 10:30కి వస్తుంది, మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు వస్తుంది, రాత్రి 11 గంటలు వస్తున్నారా? ఎప్పుడు ఇదే ఛానల్ చూస్తాను. ఇప్పుడు ఇదే ఛానల్ చూస్తున్నప్పుడు మరి ఒకసారైనా గుర్రం కూడా రావచ్చు కదా. అత్తవా? ఓకే, స్తోత్రం నాయనా.
మరి వీళ్ళ మనవరాలకి ఇంకిద్దరికి కలిపి సేదపడి చేస్తున్నారంటే ఎవరు? ఆయనతో మాట్లాడి మానేసేటట్టు చేయండి, వీళ్ళకి ఏ ఎఫెక్ట్ లేకుండా సహాయం చేయండి. యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. సరే అమ్మా, సరే అయ్యా. ఓకే. రాజా మల్లయ్య అంట, నెలవల్లపల్లి, నల్గొండ అంట. నేనే సార్. నువ్వేనా? పోయిన వారం వచ్చిన సార్. ఇలా వంగిపోయింది నువ్వేనా? బాగా వంగిపోయావు కదా. ఇక్కడికి రా ఒకసారి, ఇక్కడికి రా, చప్పట్లు కొట్టండి ఒకసారి, ఆయన దగ్గర రండి, రావాలి, త్వరగా పట్టుకురండి ఆయన్ని. చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. యేసయ్య నామానికి మహిమ కలుగునట్లుగా చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. ఆమెకు ఒక మైక్ ఇవ్వండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రా. ఈయన ఎవరైనా? మా భర్త సార్. ఎప్పటి నుంచి ఉన్నది అట్లాగా ఆయనకి ప్రాబ్లం? ఆయనకి ఇంత ముందుకు 4 నెలలు వచ్చిపోయింది సార్. జర మళ్ళా మన ఒక నెల అవుతుంది. పోయిన వారం వచ్చేప్పుడు ఎట్లా నడుచు, ఎలా ఉన్నావు? పోయిన వారం ఎట్టున్నా సార్. అట్లాగా అంతేనా? అవును సార్, ఇట్లానే నడిచేది. అట్లా నడుచాడు, ఇంకా కొంచెం ఉందా? ఇంకా కొంచెం వంగి నువ్వు చూపించు అట్లా ఎలా నడుచాడు. ఇట్లా నడిచేది సార్. అసలు ఇట్లా కాలు పట్టుకునే కదా కూర్చొనే ఉండేది. పిల్లలు ఉన్నారా? చిన్న పిల్లలు ఉన్నారు సార్. ఇద్దరు సార్. ఇద్దరు పిల్లలా? ఏం పని చేసుకుంటావు? కూలి పనే చేస్తా సార్. చెమటలకు ఆరిపోతున్నాయి చూడండి, ఆయనకి చెమటలుగా ఆరిపోతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుని శక్తి. చప్పట్లు కొడతాం గట్టిగా, చప్పట్లు కొడతాం. ఎంతకాలంగా ఉంది ఇదంతా సార్? నెల అవుతుంది సార్. ఇబ్బంది పడుతుండు, ఇట్లా పట్టేస్తుంది కదా. అవును సార్. చెమటలు చూడండి పాపం, పని చేస్తాడు ఈయన. అసలు ఏం కారణం లేదా నీకు? మైకులో మాట్లాడమా? ఏ లేదు సార్, ఒక 1 నెల రోజులు అవుతుంది, బాగా నొప్పి. అంతే. హాస్పిటల్కి వెళ్తే ఏమంటున్నారు? హాస్పిటల్ పోతే ఎన్నుబొక్క కదిలిందని చెప్పారు. ఎన్నుబొక్క అయితే ఇంకా మా బామ్మాడుతుండి ఈడ చర్చికి పో బావా. అది మొన్న నడువులో నిప్పుంటే ఫోన్లో మా బావకి బాగోలేదా? నువ్వేనా? పోయిన వారం చాలా ఇబ్బందితో ఉన్నా. ఈ వారం ఎంత? ఆ పోయిన వారికి ఇప్పటికి ఎంత తగ్గింది? కొద్దిగా తగ్గింది సార్. నడవగలుగుతున్నా. అప్పుడైతే ఇలా వంగిపోతున్నా కదా. అది ఏ డాక్టర్ తెలియదు, ఇదేదో నాకు తెలిసింది. నేను నిదానంగా చేస్తాను, అది తగ్గిపోతుంది. ఇక్కడ ఇవ్వాలే తగ్గించి పంపిస్తా. కంప్లీట్ చేయాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఓకే, వెళ్ళిపో దూకే. ఇక ఏం లేదు, మేస్తురు. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. మీరు ఇక్కడ ఏ రిపోర్టులతో మాకు పని లేదు. చప్పట్లు కొట్టండి యేసయ్య నామానికి. ఏ రిపోర్టులతో మాకు పని లేదు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. చూద్దాం, ఎంతోమందిని ఇంకా విడుదల పరుస్తాను. మీ అందరికీ దేవుడి కృప ఉంది, అందరూ బాగుపడతారు. చప్పట్లు కొడతాం గట్టిగా. పాపము రాజు మల్లయ్య యవనస్తుడు, గసగసగసగసగసలు ఆడిపోతున్నాడు, షేక్ అయిపోతున్నాడు కదా. ఈరోజు ఆయనకి పూర్తిగా విడుదల ఉంది. చప్పట్లు కొడతాం మరొకసారి. ఆమె నాకు భూపాలపల్లి జిల్లా. శ్రీనివాస్ మీరేనా? ఆయాసం, అల్సరా, తిన్నది అరగదు, యూరిన్ మంచిగా అవ్వదు, మోషన్ టాబ్లెట్ వేసుకుంటేనే వస్తుంది. 1 నెల నుండి నడుము కుడి వైపు గుంజుడు, నిద్ర సరిగా రాదు. శ్రీనివాస్ గారు, మీరేం పని చేస్తారు? పెట్రోల్ బంక్లో పనిచేస్తారు. పెట్రోల్ పని చేస్తారా? అసలు మీకు ఈ బాధలు ఎప్పటి నుంచి ఉన్నాయో తెలుసా మీకు? చాలా రోజుల నుంచి ఉన్నాయి. ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. భార్య ఆయన నమ్ముకోలేదు, దేవుని నమ్ముకోలేదు. నమ్ముకున్నావా? నమ్ముకున్నా కానీ సరిగా పోనీయది, చర్చికి పోనీ. ఆవిడ పోనివదా? అయితే మీకు ఎప్పటి నుంచి ఉంది బాధ? ఎంతకాలంగా ఉంది? ఇప్పుడు ఆ బాధలు, ఈ ఆయాసం 2 సంవత్సరాలు దాన్ని. 2 సంవత్సరాలా? ఆయాసం. అల్సరు 38 సంవత్సరాల నుంచి ఉన్నది. 38 సంవత్సరాలు. మీకు వయసు ఎంత? ఇప్పుడు 53 ఉంటుంది. 53. అన్నదమ్ములు ఉన్నారా? ఉన్నారు. ఎంతమంది? మొత్తం 5 మేము. ఎంతమంది ఉన్నారు? మొత్తం 5. అదే 5. ఇప్పుడు అందరూ ఉన్నారా? ఉన్నారు. నువ్వు ఇంటికి పెద్దవాడువా? రెండో. పట్టుకోండి ఆయన, పట్టుకోండి.
వాళ్ళు పరిగెత్తుకుంటున్నారా? సబ్బులు కొట్టండి అందరూ. యేసయ్యా 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 స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము. కొన్ని బాధలు రాశాడు అక్కడ, ఇంకా ఇంక లోపల చాలా బాధలు ఉన్నాయి. కవర్ చేసుకుంటున్నాడు పాపం, నరకాన్ని అనిపిస్తున్నాడు ప్రతిరోజు. యేసయ్య పూర్తిగా నిన్ను బాగు చేశాడు. ఎప్పుడైనా మాకు ఫోన్ చేయండి మళ్ళా. అన్నం కూడా తక్కువ తింటున్నారు అసలు తింటున్నావే. ఇది ఇది ఇక్కడ ఏదో ఆయాసమా? మన ప్రార్థన వాటి ఇట్లా కొడితే చాలు, ఆగిపోతుంది. ఓకేనా? మీరు ఆ టెన్షన్ కూడా మీ మనసులో బాగుంది కదా? టెన్షన్ బాగుంది. పెట్రోల్ బంకులు పని చేస్తారు మీరు? పెట్రోల్ బంక్లో పనిచేస్తా. చూస్తున్నారా? అదే మరి అక్కడికి ఎందుకు రావట్లేదు? రావాలంటే ఏదో ఒక ఆటంకం. మీ ఇంకా ఇక్కడే రాను, ఏదో ఆటంకం. అంతేనా? ఏదో ఆటంకం. ఇక ఈసారి వద్దాం అనుకున్నా, టీవీలో మీ అనౌన్స్ వచ్చింది. ఓకే, దేవుడు హన్మకొండ వరంగల్ రాను. ఓకే, ప్రభుకి మహిమ కలిగాక. నాకు స్వస్థ అయినాక నేను మరొక ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తా. ఆల్రెడీ చేసిన, మరొకటి చేస్తా. ఉన్నాయా డబ్బులు? ఇస్తా. ఉంటే మొత్తం క్లోజ్ చేద్దాం. ఏముంది ఇక్కడ ఛాతిలో? మీరు పరిగెత్తి చూడండి, ఎందుకంటే మీకు చాలా వస్తుంది. అది కొద్దిగా పరిగెత్తి చూడండి. ఇట్లా ఉంటే మళ్ళీ చెప్పండి. ఓకేనా? 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 మీదేంటో నేను వెళ్ళేటప్పుడు చెప్తాను, కంగారు పడుకోండి. అదేం కాదు, రోగాలు కాదు. ఆమె చప్పులు కొట్టండి గట్టిగా. ఇలా అమ్మగారికి ఉన్న శోధన, ఆ యొక్క టీబీ వ్యాధి యేసు నామములో తగ్గిపోవును కాక. మంచి ఆరోగ్యం శక్తినివ్వండి యేసు నామములో. ఆమె ఇంకోటి ఏంటంటే, మీతో వాగలేక మౌనంగా ఉన్నా కానీ ఎవరు రోగో వాళ్ళు ప్రార్థన చేయించుకోవాలి. ఇది ఎట్లా ఉందంటే, ఒకసారి అంట ఒక బాగా భార్యాభర్తలు ఇద్దరు బాగా ప్రేమించుకుంటున్నారంట. అయితే భర్త భార్యను బాగా ప్రేమిస్తున్నాడు, భార్య కూడా భర్తను బాగా ప్రేమిస్తుంది. అడిగిందంట, ఏమండి మీరు నన్ను బాగా ప్రేమిస్తారా? కదా. అవును అంటే, అవును. నాకు ఇప్పుడు ప్రెగ్నెంట్ వచ్చింది కదా, కొడుకు, ఆ నొప్పులు మీరు తీసుకున్నానంట. అది ఎట్లా కుదిరిద్దండి? ఎవరి కడుపుకి ఆకలి అయితే వారే తినాలి కదా, అట్లాగే ఏదైనా అంతే కదా. ఇవాళ చూడండి, ఒకరిది ఒకరు కాదు, ఎవరికి బాగోలేదో వారు ఫోన్ చేయండి, వారు మాట్లాడండి, మీకు మేలు జరుగుతుంది. మా పాప ఎక్కడో ఉంది, నాకు ఇక్కడ ప్రార్థన అంటుంటే ఇక మేము వాదించలేక వెళ్ళిపోతున్నాం ముందుకి. హలో చెప్పమ్మా. ప్రైజ్ లార్డ్. బాబు విజయ్ అండి, పాప పేరు. చదువు అయితే హైదరాబాద్ జాబ్ ఇచ్చారు, అక్కడ వెళ్ళడానికి ఆరోగ్య పరిస్థితి బాగట్లేదు. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభు అని కొందనాలు. మన కుమారుడి గురించి అడుగుతున్నారు. ఏ విషయమైతే బిడ్డ ఆరోగ్యం బాగోలేదు, నేను స్వస్థపరిచేహో అని నేనే అన్నాను. అద్భుతం చేయండి యేసునామములో. ఆమేన్. గమనించండి, కొద్ది సమయం ఉంది, ఆ సమయాన్ని మనం దేవుని సన్నిధిలో ఉపయోగించుకుందాం. ఆమేన్. హల్లెలూయా. హలో, ప్రైజ్ లార్డ్. హలో హలో, చెప్పండి అమ్మా. అయ్యా వందనాలయ్యా. వందనాలమ్మా, చెప్పండి మీ ప్రార్థన అవసరత చెప్పండి త్వరగా. అయ్యా నేను 2 నెలల నుంచి ఓవర్ ఫీడింగ్ బాగా నేర్చుకుంటున్నాయ్యా. అయ్యా మా ఓవర్ ఫీడింగ్ అయ్యా. అయ్యా మీకు ఓవర్ బిల్డింగ్ అయితే పూర్తిగా తగ్గిపోతే యేసు హాస్పిటల్ రండి, ఆ టాబ్లెట్లు మేము అక్కర్లేదు, సంపూర్ణమైన స్వస్థ వస్తుంది. అయ్యా మాకు చాలా దూరం అయ్యా, మేము సత్తుపల్లి ఏరియా అయ్యా. మాకు ఎన్ని సంవత్సరాలు బట్టి అట్లా అవుతుంది నీకు? అయ్యా 2 నెలల నుంచి అవుతుంది అయ్యా. మా ఇంట్లో కూడా మా భర్త గారు బాగా తాగుడు బానిసైపోయి బాగా శోధనగా ఉన్నాయా. 2 నెలల మట్టి అవుతుంది. హాస్పిటల్కి వెళ్తున్నావా? వెళ్తున్నానయ్యా. తగ్గుతుందా? అవుతుందయ్యా. తగ్గుతుందా? అవుతుందయ్యా. హాస్పిటల్కి వెళ్ళి కదా, తగ్గిందా? తగ్గలేదయ్యా, నీరసంగా ఉన్నాయి బాగా. సత్తుపల్లి అంతేగా మీది? అవునయ్యా. అక్కడ నుంచి నువ్వు నడుచుకుంటూ వస్తావా, బస్సులో వస్తావా?
అయ్యా బస్సులో మరి ఎందుకు దూరం అని ఎందుకు అంటున్నావు? మాకు ఇక్కడి నుంచి రావడానికి కూడా తెలియదు అయ్యా. స్తోత్రం నాయన, ఈ బిడ్డను క్షమించండి. అలాగే ప్రభువా, మరి ఆ ఓవర్ బ్లీడింగ్ ఒక్క నిమిషంలో తగ్గిస్తా రామ్మంటే ఆమె మా ఊరు దూరం, మా ఆయన తాగుతాడు, మాకు బస్సు ఎక్కడం రాదు అంటుంది నాయన. ఈ బిడ్డను క్షమిస్తున్నాం, ప్రార్థిస్తున్నాము. మీరే సహాయం చేసి మీ చేతుమైతే బాగు చేయండి. ఏసునామములో నడుచున్నాను తండ్రి, ఆమె. అది అట్లాగే అయిందనుకో క్యాన్సర్ వచ్చింది అంటారు, ఎవడు బాగు చేయలేడు నిన్ను. క్యాన్సర్కి ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఏ చిన్నదానికైనా క్యాన్సర్ అంటున్నారు. ఇక అట్లాగే అయిందనుకో, ఇప్పటికే 2 నెలలు కదా, ఇంకొక 5 నెలలు అయ్యాక నువ్వే వస్తావు సచ్చేటట్టుగా. చూడు, ఈరోజు నేను చెప్తున్నాను, ఓవర్ బ్లీడింగ్ అయిన వాడు గర్భసంచులు తీసుకొని అవసరం లేదు. ఇక్కడికి రండి, పూర్తిగా కార్యం జరుగుతుంది స్పాట్లో. మళ్ళీ రేపు ఎల్లుండి కాదు. ఈమె చూడు ఎంత మూర్ఖురాలు, సత్తిపల్లి ఎంత దూరం. అలాంటి మూర్ఖురాళ్ళు కూడా ఉన్నారు. ఆ మూర్ఖురాళ్ళారా మీరు మనసును మార్చుకుని దైవజనుడికి దేవుడిచ్చిన వరం ఉంది, రమ్మంటున్నాడు, నేను బాగుపడతాను అనుకోండి. పైసలు ఖర్చు అయిపోతాయని, ప్రయాణాలు దూరాలని చెప్పకండి. హలో హలో, ప్రైజ్ తల్లి చెప్పండి. అయ్యా నాకు రొమ్ములో గడ్డలు ఉన్నాయా? రొమ్ములో గడ్డలు ఉన్నాయా? ఎప్పటి నుంచి ఉన్నాయి? ఏ ఊరి మీది? నాకు కర్నూలు అయ్యా. కర్నూలు. ఎప్పటి నుంచి ఉన్నాయి గడ్డలు? 7 months అయింది. 7 months. మాటలు వస్తాయి కదమ్మా నీకు? రాబోయేమని అనిపిస్తుంది మాకు. మరి 7 months. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు చూస్తున్నావు? 1 week అయింది. 1 week నుంచి చూస్తున్నావా? సరే, హాస్పిటల్కి వెళ్తే గడ్డలు కరుగుతలేదు, అలాగే ఉన్నాయా? అలాగే ఉన్నాయి, కరిగిపోయేటట్టు చేయండి. నువ్వు ఎగస్ట్రా నేను చెప్పేది విను, తగ్గిస్తానని మాట చెప్తున్నా. ఎంతలో ఉంది గడ్డ? 2 centimeters ఉంది. మరి 2 centimeters ఉంటే ఎలా ప్రార్థన చేస్తే కరిగిపోతే టీవీలో చూస్తున్నావు కదా. మరి చూస్తున్నప్పుడు రావాలి కదా, మీ భర్తను తీసుకుని రా, కరిగిపోతే హాస్పిటల్కి వెళ్ళక్కర్లే. నేను ఒక్కదాన్ని రాలేనయ్యా. మీ భర్తను తీసుకుని రమ్మన్నా. నాకు పెళ్లి కాలేదు అయ్యా. పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదా? అచ్చా, మ్యారేజ్. మీ అమ్మ నాన్న ఎవరు దిక్కులేని దానివా? ఉన్నారయ్యా. మరి దిక్కులేని దానిలో మాట్లాడితే అమ్మనో నాన్నో తీసుకొస్తే కరిగిపోద్ది. లేదంటే అది క్యాన్సర్ గడ్డ అని, ఆ తర్వాత గడ్డలు అయిపోతున్నాయని ఆ రొమ్ములు తీసేయటం అవన్నీ చేస్తున్నారు కదమ్మా. వచ్చేసి ఒక్క రోజులో తగ్గిపోతే వెళ్ళిపోదు కానీ, సరేనా? టీవీలో ఎప్పటి నుంచి చూస్తున్నావు? అయ్యా ఎప్పటి నుంచి చూస్తున్నావు తల్లి నువ్వు టీవీ? 1 week అయిందయ్యా. రోజు వస్తుంది కదా, రోజు చూస్తున్నావు కదా. ఒక్కొక్కరు దోసకాయ ఎంత ఉందంటున్నారు, ఒక్కొక్కరు కొబ్బరికాయ ఎంత ఉందంటున్నారు, కరిగిపోతుందని చెప్తున్నారు కదా. అందుకే ప్రేయర్ చేయమని అడుగుతున్నాయా. వస్తాయా నేను తగ్గిపోతే? అంటే ఇలా ఫోన్లో ప్రార్థన చేసి తగ్గించేస్తే అప్పుడు వస్తావా? లేదయ్యా, మీరు ఇప్పుడు ప్రేయర్ చేయండి. ఏం చదువుకున్నారు మీరు? 10th అయ్యా. ఇంకా మ్యారేజ్ కాలేదు అయితే? స్తోత్రం నాయన. నువ్వు ఇక్కడికి రామా, ఆ గడ్డ కరిగిపోతుంది యేసుక్రీస్తు నామములో. ఈ బిడ్డ మరి నేను వివాహం కాలేదు, ఇదిగో ప్రభు యవనస్తురాలు ఆ గడ్డతో బాధపడుతుంది. మరి నేను మేము అర్థమయ్యేటట్టుగా చెప్తున్నా కూడా వాళ్ళు రారు, వీళ్ళు రారు, నేను రాలేను, ఇదేదని ఉంటుంది. ప్రార్థిస్తున్నాను, నిశ్చితమైతే ఈ బిడ్డని నడిపించండి, ఆ గడ్డ పూర్తిగా కరిగిపోను కాక. ఆమె దయచేసి చిన్న ఏదైనా ఉంటే ఫోన్లో తగ్గిపోతే నేను కాదంటలేదు. మరి ఆ గడ్డలో ఈరోజు ఎంతోమంది బిడ్డలకు గడ్డల రావటం వలన ఎంతో బాధపడుతున్నారు, ఎంతో వేదన పడుతున్నారు. దయచేసి గమనించండి. ఆపరేషన్ చేస్తున్నారు, ఏదేదో జరుగుతుంది. వీటన్నిటి విషయంలో కూడా దేవుడు కార్యం చేస్తాడు, మీకు మేలు జరుగుతుంది. దయచేసి గమనించండి. మరి ఈ సమయంలో మరోసారి చెప్తున్నాను, రండి, విడుదల పొందండి. ఆమేన్. హలో హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అండి. మా అబ్బాయికి షుగర్ ఉందండి, అది మొన్న మీతో మాట్లాడాను. మా ఆయన గారికి బాగా మా అబ్బాయికి షుగర్ ఉంది, కొద్ది ప్రేయర్ చేయండి, నేను మీ దగ్గరికి వస్తానండి. ఏ ఊరి మీదమ్మా? మాది ఇబ్రహీంపట్నం అండి.
అదే మరి వస్తానన్నావు కదా, మా కూతురేమో ఏదో చేసింది, అక్కడికి ఎక్కడికో వెళ్ళింది, ప్రపంచ దేశాలు యాత్రకి వెళ్ళింది అన్నావు కదా, రావాలి కదా. మీరు ఇక్కడికే రాలేరు, ఇలాంటి ఇంట్లో కూడా పిలిపించుకోలేరు. ఇప్పుడు మీ అబ్బాయి పరిస్థితి, ఇప్పుడు భార్య వచ్చింది, ఆయనకి రాలేదు కదా? వచ్చిందండి. వచ్చిందా? అదే కాళ్ళు ఏదో పని చేయట్లేదు అన్నాను, మీ అబ్బాయి కదా? విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నం. నేను చెప్పేదే విను, కాళ్ళు పని చేయట్లేదు అన్నావు, మా ఆయన కూడా బాగోలేదు అన్నావు, మా కూతురు భర్త ఏదో ప్రాబ్లం అయింది, ఏదో అయింది అన్నావు కదా. మాకు తెలుసమ్మా, మీరు మా ఒక్కళ్ళకి మీరు మాకు చేస్తారు కదా, మీరు చేసి కూడా 2-3 వారాలు అయినా కూడా మీ హిస్టరీ ఏం చెప్పావు, నీ పరిస్థితి ఎంత నాకు గుర్తుంటుంది అమ్మా. ఒక్కసారి మాట్లాడితే మీ కుటుంబంలో ఏమేమి జరిగింది అన్ని బాధలు చెప్పావు, నాకు అవన్నీ గుర్తున్నాయి. శనివారం వస్తానన్నావు, తీసుకొస్తానన్నావు, ఎలాగోలాగా పిల్లల్ని తీసుకుని వస్తున్నావు, రాలేదు. ఆయనకి అర్జెంట్ గా ఆయాసం వస్తే ఎమర్జెన్సీలో తీసుకెళ్ళానండి. మీ ఆయనమ్మా రాలేదు, అందుకని రాలేదు. నేను డబ్బులు తీసుకున్నా, నేను మామూలుగానే వస్తానండి, మీరు ఒకసారి వస్తాను నేను మీ దగ్గరికి. మీరు ప్రార్థన చేయండి కాస్త, ఇప్పుడు మాకు కుటుంబంకి, మా పిల్లోడికి, మా ఆయన గారికి అది ప్రార్థన చేయండి, నేను వస్తాను మీ దగ్గరికి. స్తోత్రం నాయన. ఈ బిడ్డను బట్టి వాళ్ళ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నా. ఎంతో దారిద్రలు ఉన్న బిడ్డనాయన, మరి సమాధానం లేదు. అటు భర్త చూస్తే ఆయన ఆరోగ్యం బాగోలేక, కుమారుడు చూస్తే సొలొమోన్ కిడ్నీలు చిన్నగా అయ్యాయి, ఆయాసం, సరే నొప్పులు నీకు ఒళ్ళంతా వేడైపోద్ది. దాంట్లో రాసావా? రాసిన దాంట్లో రాసావా? చెప్పిన ఎవరికి చెప్పు? మేడం చెప్పిన. ఏమని? చలి జ్వరం, ఆయాసము, గ్యాస్, బీపీ, కిడ్నీ ప్రాబ్లం. ఓకే, హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆమేన్. ఎవరు మీది? కర్నూలు జిల్లా గాజులు సొలొమోన్ రాజులగిరిని కర్నూలు. హాస్పిటల్ నుంచి వెళ్తే వేసింది నువ్వేనా? నేనే. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ వేసుకుంటా వెళ్ళిపోయారా? ఏం లేదు, అది తగ్గదు, గుల్లలు మింగలని చెప్తున్నారు వాళ్ళు డాక్టర్లు. ఏం తగ్గదు అన్నారు? కిడ్నీల ప్రాబ్లం. ఏమైంది చెప్పు, మీ ఆయనకి ఏమైంది? కిడ్నీల నొప్పులు, కిడ్నీలో నొప్పులు, జ్వరం వస్తుంది. జ్వరము, కిడ్నీలో నొప్పులా? హాస్పిటల్ ఉండి వేసారు మీరేనా? హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక అది పల్లెటూరు అని 4 ఏళ్ళ కిడ్నీ ప్రాబ్లం వచ్చి, ఇప్పుడు కాదు 4 ఏళ్ళ. ఇప్పుడు నొప్పులు ఉన్నాయా? ఇప్పుడు లేవు, కొంచెం తక్కువ. మనిషి మారిపోయాడు చూడండి, ఇప్పుడు దాకా ఇది దాన్ని ఏమంటారు, పీల్చుకుపోయినాడు. ఆయాసం ఎలాగనో సరి జ్వరం వస్తుంది, ఎలాగనో. అసలు నడవగలవా? మామూలుగా నడిస్తే దమ్మెక్కుతుంది. ఇప్పుడు ఉరుకో, చప్పట్లు కొట్టండి. ఈయన మన ముఖములు ఇక్కడ చూడారా, పీల్చిపోయి ఉన్నాడు. ఆమె ఓకే, సంతోషం ఉందా సొలొమోన్? ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఇలా పట్టుకుని వచ్చావు, ఇలా పట్టిపోయినట్టుగా వచ్చావు. మన దగ్గరకు వచ్చాక పట్టుకోండి. సొలొమోను ఎగురు, ఇప్పుడు ఉరికయ్యా, ఎంత ఆనందం పడిపోతున్నాడు. ఇదిగో నన్ను నా మీద పడుతున్నా కానీ భయపడ్డా. ఎట్లా ఉన్నాడు మీ ఆయన ఇప్పుడు? బాగున్నాడు సార్. ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు, కూతురు సార్. పెళ్ళిళ్ళు అయిపోయినాయా? ఆయన ఏమో కుర్రోడు లేక ఉన్నాడు, నువ్వు ఎట్లా ఏమన్నా? ఆయన బాగా తింటాడా? అసలు అన్నం తినడు సార్. అన్నం తింటే మాట వింటాడు ఈయన సొలొమోన్? వింటాడా? నిజం వింటాడా? నిజం చెప్పు. వింటాడా? మంచోడేనా? నిజమేనా? ఏం పని చేస్తాడు? పొలం పని. ఏ ఊరు మీది? గాజులు తిన్న ప్రాజెక్టు. ఓకే, ఇలా వంగు, ఇప్పుడు ఇలా వంగు. చూడు బస్కెళ్ళి ఎలా కొడుతున్నాడు. సూపరా? బాగున్నాడా? సూపరా? మామూలుగానా? బాగున్నాడా? చాలానా కొంచెమా? సార్ ఫస్ట్ ఇప్పుడు 6 పాయింట్లు అయినది, ఫస్ట్ 3 పాయింట్లు. ఎంత ఫ్రీ అయిపోయింది ఈయన, కిందకి దిగి పైకి ఎక్కాయి ఊరికే. అగో చూడండి ఎంత చురుకైపోయాడు. ఇప్పుడు దాకా ఎట్లా ఉండేడు అమ్మాయినా?
బాగున్నాడు సార్. ఇప్పుడు కాదు, అంతకుముందు అక్కడ ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాడు, ఇంటికాడ ఉన్నప్పుడు ఎట్లా? చలి పెడుతుంది అంటున్నాడు, ఇప్పుడు వచ్చే ముందర చలి పెడుతుంది అంటున్నాడు. చలి మనం నీళ్ళే కొట్టేస్తున్నాం, ఇక్కడ చప్పట్లు కొట్టండి. ఎవరైనా చలి పెడుతుందా? ఇప్పుడు చలి పెట్టలేదు. మీ కుర్రోని బస్సులు కొట్టేస్తా చూసుకో. కిడ్నీలు చిన్నగా అయిపోయిందని చెప్పారు డాక్టర్లు. ఎందుకు చెప్పారు అట్లాగా? సన్నగా మాత్రలు మింగితే మింగల్లా, లేదంటే బాగా ఇది పరిస్థితి అవసరమే లేదు. హాస్పిటల్ నుంచి వస్తూ డిశ్చార్జ్ చేసినట్టుగా నాకు గుర్తుంది. తెలుసుకున్నాను సార్, ఒక సెల్లు చూస్తాను నేను, సెల్ చూసి నేను అనుకున్నాను. వాయిస్ చూసారా ఎలా పెరిగిపోయిందో? హల్లెలూయా చెప్పాలా? హల్లెలూయా. ఇక్కడ ఎవరైనా ఎటువంటి వ్యాధి అయినా తండ్రి బాగు చేస్తారండి. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. సింహాచలం, కాకినాడ ఆస్మా, థైరాయిడ్, నిమ్ము, కాళ్ళు నొప్పులు, తలలో మంట, కాళ్ళు తిమ్మిర్లు, కడుపు నొప్పి, మోషన్స్ దగ్గర రావట్లేదు. ఇది సింహాచలం రా. ఎప్పటి నుంచి ఉంది అట్లాగా? చాలా నుంచి ఉన్నాయండి. కాకినాడేనా ఇంకేదైనా ఊరా? కాకినాడ తీసే మరి పగిలిపోతుందేమో. కాకినాడ అండి, మరి స్వామినగరం అండి. అక్కడికి స్వామినగరం మీద ఒకదాని వచ్చావు, రెండు వచ్చారు? ఒక్కదాన్ని అండి, ఎవరు లేరు. పట్టుకోండి అమ్మని పట్టుకోండి. అమ్మ జాగ్రత్త. నోరు ఎండిపోద్దా? నోరు ఎండిపోతుందండి. చేదు నోరు ఎండిపోద్దు. దాంట్లో రాయిలే. తొందరగా మాటలు చెప్పలేకపోయానండి. గుండె దడండి, నిద్ర పట్టదు. మీరు ఎవరు కూడా దాంట్లో ఏదో రాశారు చూడు, దానికి ఇక్కడ మీకు సంబంధం ఉండదు. కాబట్టి ఏదో మీరు రాసుకోవాలి అంతే. పరిశుద్ధ ఆత్మ గొప్పోడు. నోరు ఆరిపోయి అమ్మకి అంటుకుపోతుంది. అది అంటుకుపోతుందండి. ఇప్పుడు అది ఫ్రీ అయిపోద్ది. చేదండి, గుండు దడదడా కుట్టేసుకుంటుందండి. ఏంటి ఉమ్ములో కూడాను అది రక్తం కండ్రకిచ్చితే అది వాంతి అయినప్పుడు పడుతుందండి. ఆత్మ ఉంది కదండి, ఆయాసం వస్తుందండి. మందులు ఎన్నో వాడానండి. వాడకూడదు తల్లి, ఇక్కడికి వచ్చావు కదా. కాళ్ళు నడుము మాత్రం అండి లేవలేకపోతున్నానండి. బాత్రూమ్ కూడా వెళ్ళలేకపోతున్నాను. మోషన్ కూడా ఫ్రీ అయిపోద్ది. సర్కస్ వచ్చేయండి. బండిలో వచ్చానండి. బైక్లో వచ్చావా? ట్రైన్లోనేనండి. ట్రైన్లోనే వచ్చానండి. సర్కస్ ఏమైనా వచ్చా నీకన్నా? మరి ఎట్లా లేతున్నాడు? మేము కూడా లేకలేము అట్లా. అలాగే సార్, దేవుడు కృప అండి బాబు. దేవుడి వల్ల ప్రార్థన వల్ల ఇంకా ఇలాగనే ఉన్నాను. మీ దగ్గర రావాలని ఆశ ఎన్నాళ్ళ నుంచో ఆశపడుతున్నానండి. నడువులో నొప్పి లేవలేక కాళ్ళు వాసిపోతున్నాయండి. ఉన్నారా? అందరూ చచ్చిపోయారా? చచ్చిపోయిందండి. ఇవ్వలేరా? కొడుకున్నాడండి, తాగుపోతాడు. కాళ్ళు వదిలేసి వెళ్ళిపోయింది అండి. ఈ అబ్బాయి భారం నా మీదేనండి. పెన్షన్ డబ్బులతో అన్ని బతుకుతావమ్మా. చప్పట్లు కొడతాను ఒకసారి. ప్రభుని కనపరచండి. నన్ను చూడు, విడుదల పొందు ఏడుతున్న తర్వాత నన్ను చూడమ్మా, నన్ను చూడు. నోరు ఆరిపోతుంది. ఇప్పుడు ఆరిపోవటం తగ్గిందా? ఆరిపోతా తగ్గిందండి. ఇప్పుడు తగ్గిందా? నడువులో నొప్పి ఉంది కదా, ఉందా ఇప్పుడు? అది ఇంకా కొద్దిగా ఉందండి. నొప్పి కొద్దిగా ఉందండి. ఇంకా నడుములో ఉందా? మోకాళ్ళు ఇలా పడిపోతున్నట్టు అయితేనే ఏంటి? పడిపోతున్నాయండి. అదే కూర్చోలేకపోతున్నానండి, ఇలా ముందుకు వెళ్ళిపోతున్నాయి కదా, పడిపోతానేమో అనిపిస్తుంది కదా. ఇప్పుడు నీకేమైనా ఉన్నాయా? నడిచి చూసుకో తల్లి. చప్పట్లు కొట్టండి అమ్మా. అలా మైక్ ఇచ్చు. ఏమైనా ఉంటే చెప్పమ్మా. మీ దగ్గరికి వచ్చేటప్పటికే కన్ను నొప్పిగా ఉండేదండి. ఇదంతా వాసి కొంచెం కన్ను బాగానే ఉందండి. కన్ను కూడా కనపడుతుందా? కొన్ని ఎక్కువ కనపడలేదండి. ఆపరేషన్ చేశారు, సరిగా కనపడలేదండి కన్ను కూడానండి. ఆపరేషన్ చేసినట్టు కనపడలేదా? ఆపరేషన్ చేసాకే కనపడలేదండి. ఏంటి ఎందుకు చేయించుకున్నావు మరి? ఆపరేషన్ కనపడకుండా చేయించుకున్నావు, కనపడటానికి చేయించుకున్నావు? మైక్ లో మాట్లాడు. ఇది నొప్పి వచ్చేసండి. అనేది కాదు, జోడు ఎట్టుకోకపోతే ఉండలేకపోయేదండి. ఓకే, ఇప్పుడు జోడు తీసేసాంగా. మీ దగ్గరికి వస్తానని వారం రోజుల నుంచి అనుకుంటున్నాను కదండి, రావాలి వెళ్ళాలని. నాకు కొంచెం జోడు ఎట్టుకోకపోయినా
నడుస్తున్నాను, చూస్తున్నానండి. బాగానే ఉందండి. చప్పట్లతో ఈ తలపోటు మాత్రం అండి బాగా మంట. ఆమేన్. రా అన్ని తీసేస్తామమ్మా, మొత్తం తీస్తాను. ఇప్పుడు మంచిగా అయిపోయావా? మంచిగా అయిపోయావా? నడుము మోకాళ్ళు అన్ని బాగున్నాయా? నొప్పులే అవన్నీ తగ్గిపోయింది. చప్పట్లు అది అనకూడదు. అది ఎన్ని సంవత్సరాలు బట్టి అది నొప్పులు? 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల ముందే ఉన్నాయండి. ఇప్పుడు నీకు కొడుకున్నాడా? కూతురు చూస్తుందా? కూతురే చూస్తుందండి. చిన్న కొడుకు తాగుతాడండి బాగా. ఓకే. ఈ కొడుకులు ఇద్దరు చూడరేక? కూతురే నీకేమైనా డబ్బులు కావాలంటే అట్లా పూజ చేసుకుని ఇక్కడికి వచ్చావా తల్లి? ఓకే ఓకే తల్లి, మంచిదమ్మా. నేనున్నా కదా, ధైర్యం ఉండే. యేసయ్య నామములో బిడ్డకి విడుదల. క్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. జీతం రాలేదు కదా సార్, జీతం వచ్చినట్టు కూడా ప్రయత్నం. ఓకే, మరి ఆ జీతం కూడా ఇంకా రావట్లేదు. అప్పుడు ఇచ్చారు. ప్రార్థిస్తున్నాము, సహాయం చేయాలి. అలాగే వారి అవసరత తీర్చండి. వారికి ఉన్న వాళ్ళ దేవుని యేసునామములో సంపూర్ణ విడుదల కలిగి సంపూర్ణమైన స్వస్థత యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రము తండ్రి, స్తోత్రములు. మీకు అసాధ్యమైనది ఏది లేదు. హలో హలో అమ్మ, ప్రైజ్ అమ్మా. అమ్మ మరి ఎవరికే చేసావమ్మా ఫోను? మరి ఇంకా మీకు డౌట్ ఎందుకు వస్తుంది? మాట్లాడుతున్నాను కదా, మళ్ళీ మీరు వాళ్ళైనా ఎట్లా అడుగుతున్నారు? అదే మీరు లైవ్ చూస్తున్నారు కదమ్మా, మరి మళ్ళీ ఎవరైనా ఎందుకు అడుగుతున్నావమ్మా? తెలవట్లేదా అంటున్నా. సరే ఉన్నాను మరి, సరేనా? లైవ్ లో ఉన్నావు కదమ్మా, మాట్లాడు అంటున్నా. మీ ప్రార్థన వస్తారో చెప్పు అంటున్నా. మీ ప్రార్థన వస్తారు చెప్పమ్మా. మీకు దేని కొరకు చేసారో అది చెప్పు. హలో, షుగర్ ఉందా? చూడండి వీడు ఎలా డిస్టర్బ్ చేస్తుంది. ఇట్లాంటి మనుషులు కూడా ఉంటారండి అక్కడక్కడ. స్తోత్రములు ప్రభా. షుగర్ ఉందంట, ప్రార్థిస్తున్నాము. అద్భుతం చేసి విడిపించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. సరే అమ్మా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దయచేసి గమనించండి. మీరు మీ ప్రార్థన అవసరం ఏది ఉంటే ఇతరులకి ఇబ్బందికరంగా జస్ట్ చిన్న మాట చెప్తే ప్రార్థన చేస్తాము. హలో, ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పండి. అయ్యా, అదే 2 సంవత్సరాలు బట్టి మోకాలు నిప్పులు, నరాలన్నీ తేలిపోయి నిప్పులు, ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు అయ్యా. అమ్మా, కళ్ళు మూసుకుంటారా? ప్రార్థన చేస్తాను. ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదంటే ఈ బిడ్డని దర్శించండి, ఆరోగ్యం శక్తిని ఇవ్వండి. ఏ శోధ కూడా బిడ్డను శోధిస్తున్నాం, విడిపించండి. యేసుక్రీస్తు నా చిరునామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ లైవ్లో మీరు చూస్తున్నారు ఎన్నో అద్భుతాలు, దయచేసి గమనించండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హలో చెప్పండి అమ్మా. నాకు కళ్ళు కనపడతలేదు అయ్యారు, చెవులు కనపడతలేదు. సరే, కళ్ళు మూసుకుని మీ కళ్ళు కనపడతలేదు కాబట్టి మౌనంగా ఉండండి, ప్రార్థన చేస్తాను. అమ్మా, ప్రార్థన చేస్తాను, మాట్లాడకమ్మా. స్తోత్రము నాయన. ప్రియ తల్లి, కళ్ళు కనపడతలేంట, చెవులు వినపడతలేంట. మరి మీ శక్తి నా బిడ్డగా అనుగ్రహించి కళ్ళు మరి చక్కగా చూసేటట్టుగా, చెవులు వినపడేటట్టుగా సహాయం చేయండి. యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి గమనించండి. మరి ఇంతవరకు కూడా ఈ లైవ్లో మరి మీ కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు సహాయం చేశారు. ఈ లైవ్ ఉంది కనుక మీకు ఎవరికైనా ఫోన్ కలవకపోతే ఇప్పుడు ఈ లైవ్ తర్వాత మీరు కాల్ చేయొచ్చు ఖచ్చితంగా. హలో హలో అమ్మ, చెప్పండి. మా వారికి బాగా నడుస్తూనే ఉన్నారండి. నా దోళ్ళకి అసలు బాత్రూమ్ కూడా పోకుండా మట్టి మీద రిపోర్ట్లు ఇస్తే బాగానే ఉన్నారు అని అంటున్నారు. రిపోర్ట్లు
బాత్రూమ్ కూడా మంచం మీద పోతున్నారు. ఎవరమ్మా? ఒంగోలండి. ఓకే, స్తోత్రము నాయన. తల్లిగారి జ్ఞాపకం చేసుకుని ఒంగోలులో ఉన్న ఈ బిడ్డని దర్శించి ఆయనకి మంచి శక్తిని ఇవ్వండి. లేవనెత్తండి, బలపరచండి, శ్రమలు అడుచున్నాను తండ్రి. ఆమేన్. అమ్మా మంచిదమ్మా, చూడండి. ఓకేనా? దేవునికి మహిమ. ఎవరైనా అనారోగ్యంతో మరి ఏదో రకమైన ప్రాబ్లమ్స్తో బాధపడితే వచ్చి విడుదల పొందండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని విడుదల పరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హలో తల్లి, చెప్పండి అమ్మా. ప్రార్థన చేయండి. సోదరైతే పెట్టుకుందో ఆ శోధనలో వారికి విడుదల, స్వస్థత యేసునామములో నడుచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి లైవ్ ముగింపులో ఉన్నాం. మీకు ఫోన్ కాలకపోతే బాధపడొద్దు, మీరు కాల్ చేయండి. అలాగే ఎవరైనా దీర్ఘకాల రోగాలతో బాధపడితే వారు ఏదో ఫోన్లో ప్రార్థన చేయించుకోవడం కాదు, మీరు తీసుకుని రండి. శనివారం కూడా ప్రతి శనివారం, ఓకే, అది శనివారం పోకపోతే నెక్స్ట్ శనివారం అయినా వీలుని బట్టి మీరు రావచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. మరి ఇప్పుడు ఫోన్లు ముగించుకున్నాం. ఇప్పుడు లైవ్ ముగింపులోకి వచ్చాము. మరి ఫోన్లు ఆగిపోతాయని భయపడకండి. ఈ నెంబర్లు మీరు తీసుకుని మీరు మీ ఫ్రీ టైంలో ఫోన్ చేయండి ఖచ్చితంగా. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన మా తండ్రి, ఇది ఎంతవరకు లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాను. మేలు చేయండి. అలాగే ఎవరికైతే స్వస్థత అవసరం ఉందో వాళ్ళు ఫోన్ చేశారు. ఇంకా ఎవరైనా ఫోన్ అయితే కలవలేదు, ఆ బిడ్డ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ఫోన్ కలిసినట్టు కూడా కార్యం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. జ్యోతి రాజమండ్రి నుంచి వచ్చారు. ఎవరో జ్యోతి రాజమండ్రి. రా తల్లి రా. జ్యోతి ఎవరో? జ్యోతి మీరా? ఎప్పుడన్నా వచ్చారు ఇక్కడ? రండి, పైకి రండి. ఓ, మీ భర్త? పడుకో. ఆయన నన్ను చూడు. జ్యోతి నన్ను చూడు. అప్పుడు వచ్చారు కదా మీరు. ఈమె ప్రార్థన చేయండి. ఈమె కోసం వచ్చారు, మీకోసం వచ్చారా? ఇప్పుడు ఈమె కోసం వచ్చారా, మీకోసం వచ్చారా? ఆమె కోసం వచ్చారా? అంత ముందు ఒకసారి వచ్చారు. ఓకే, హల్లెలూయా చెప్పండి గట్టిగా. అమ్మ జ్యోతి అని పేరు. జ్యోతి, బ్లడ్ క్యాన్సర్ మీకు, థర్డ్ స్టేజ్. అయ్యా, ఎక్కడ మీది? ఏ ఊరు అసలు? రాజమండ్రి. రాజమండ్రి నుంచి వచ్చారు. ఇక్కడ గెడ్లాగా వేసిందండి, అది వాసింది. అయితే జిఎస్ఎల్ హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ పడతామన్నారండి. గెడ్డ లేదు ఇప్పుడు. ఆపరేషన్ అయిపోయింది అయ్యా. అయిపోయాక 12 కీమోలు ఎక్కించాలని చెప్పారు. 12 కీమోలు ఎక్కించుకున్నప్పుడే మీ దగ్గరికి వచ్చానండి అయ్యా. టీవీలో చూసి వస్తే ఆ రోజు మేము పానికి వేసుకుని వెళ్ళిపోయినండి అయ్యా. వెళ్ళిపోయాక మీరు మళ్ళీ పాన్సన్ చేయండి, మీకు వెంటనే తగ్గిపోద్దని చెప్పారండి అయ్యి. మీరు మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఆ కీమలు ఎక్కించుకుంటాను మళ్ళీ వచ్చానండి అయ్యా. ఇక్కడి నుంచి వెళ్ళాక చాలా బాగుందండి అయ్యా. బాగున్నాక మళ్ళీ స్కానింగ్ తీయించుకోమన్నారండి అయ్యా డాక్టర్ గారు. చేయించుకుంటే అమ్మ మొత్తం అంతా తగ్గిపోయింది, మరి 3 ఇంజక్షన్లు అవుతాయి, డబ్బులు కీమోలు అవుతాయి, మరి 40,000 ఇంజక్షన్ ఒక్కోటిని మీరు చేయించుకోవాలి. కానీ ఏమైనా నా బాధ్యత కాదు, నాకు సంబంధం లేదు, 3 నెలలు టైం ఇస్తున్నాము అని చెప్పారండి అయ్యా. రాత్రి 2 ఇంజక్షన్లు మా పిల్లలు చేయించారండి అయ్యా. 2 చేశారండి అయ్యా. డబ్బులు కిమ్మలు ఎక్కించారండి అయ్యా. ఇంక 3వ దానికి నేను బతకను తండ్రి, నేను చచ్చిపోతాను, ఇంక నేను తట్టుకోలేని అనుకో, ఇంక అన్నీ మానేసి నేను అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోతాను, అక్కడే నేను స్వస్థత పొందుతాను, నేను అక్కడే పానికి వేసుకుంటాను, ఇంక నా మందులు గట్ట ఏమొద్దు తండ్రి, బతికింతో నన్ను బతికించలేదు, నీ సందికి తీసుకో తండ్రి అని అనుకుని అన్ని వదిలేసుకుని దగ్గరికి వచ్చానండి అయ్యా. 40,000 2 ఇంజక్షన్ చేయించుకున్నాను అయ్యా, తగ్గలేదు నాకు, అలాగే ఉంది. ఆ 3వది కూడా చేయించుకోకుండా ఇంకా అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోతాను, పోవాల్సింది అక్కడ చేయించుకుని అక్కడ అయ్యగారితో నేను స్వస్థత పొంది వస్తాను, నేను ఇంకా నాకు ఇంకేం వద్దండి అని మందులు గట్ట అన్ని మానేసి మీ దగ్గరికి వచ్చానండి అయ్యా. అప్పుడు వచ్చినప్పుడు నువ్వు అసలు ఎంత మంచిగా అయిపోయావు, అప్పుడు ఎట్లా వచ్చావు, ఎంత నీరసంగా వచ్చావు? అయ్యో బాబు, అసలు నుంచుండకు ఓపు లేదండి అయ్యా. మరి అది చెప్పడం మానేసి చెప్పానండి అయ్యా, మీ దగ్గర బాగుందండి అయ్యా, అది చెప్పడం మానేసి
డాక్టర్ మాటలేనే నేను అలా పాడైపోయినాడు. ఈ గెడ్లు 3 నెలలు టైం ఇచ్చారు. ఎవరో చచ్చిపోతారు డాక్టర్ గారు. ఏం చచ్చిపోతుందన్నా? అయితే మీ ప్రాణాలు నేను కాపాడగలను. నాకు దేవుడిచ్చిన వరం అది. నాకు నమ్మకం ఉందే నేను కాపాడగలను. 4th స్టేజ్ క్యాన్సరా, లేకుంటే బ్లడ్ క్యాన్సరా, బోన్ క్యాన్సరా, ఇవి మాకు అవసరం లేదు. కొంతమంది కృతజ్ఞత దేవుళ్ళు వచ్చి స్వస్థత పొందుకుని వెళ్ళిపోతున్నారు. అసలు కొంతమంది అయితే మేము అసలు ఇక్కడికి రాకపోతే ఈ పాటికి సమాధులు అన్న మనిషి కూడా ఇక్కడ మళ్ళీ కనపడరు. కృతజ్ఞత ఉండదు అందరికీ. దయచేసి వీళ్ళెవరో నేను రమ్మంటలేదు. ఆ రోజు బాధలు ఉంటే వచ్చి ప్రార్థన చేసుకుని విడుదల పొంది కాన్కేజ్ వెళ్ళిపోయి నాకు సంబంధం లేదని చెప్పాను అంతవరకు. అయ్యగారు తప్పు మాదండి. ఎట్లా తవరు చెప్పినట్టు మేము అలాగే ఆగిపోతే సరిపోనండి. మాట విని ఆ 2 కీమోలు 80,000 రూపాయలు ఆయన అన్నట్టు 3 నెలలకి చచ్చిపోయినాయి గారు. ఆ లెక్కలు అయితే నేను ఒకటే అన్నానండి, మందులు పాడాయి, వేలెట్టుకున్నాను పోనాయి. ఇప్పుడు ఏమైనా వేసుకుంటుందా? తిరిగి దండం పెట్టుకోవాలి పాడేసింది. టాబ్లెట్లన్నీ పోయింది. చప్పట్లు కొట్టాడు. పడేసింది టాబ్లెట్లన్నీ పడేసింది. ఇప్పుడు 5వ నెల అయ్యారు. 3 నెలలకి చచ్చిపోతారు అన్నారు డాక్టర్ గారు. అది నేను అది చెప్పాలి. మీరు 5 నెలలకి తీసుకొచ్చాను అయ్యారు. మిమ్మల్ని అనుకున్న తర్వాత నా భార్య బతికింది. ఒక్కొక్క సూది 40,000 అయినా కూడా 3 నెలలు బ్రతుకుతుందని అంతవరకే. ఇక్కడ మనం ఏ సూది వద్దు, ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడ ఏదో ఒక టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసుకోండి మీకు వీలైతే. పిల్లలు సహకరించరు, అసలు ఒప్పుకోవట్లేదంట. నేనన్నా చాలామంది పిల్లలు ఇట్లా ఉన్నారు. అంటే హాస్పిటల్లో మనం వెళ్ళాలి కానీ ఇదేంటి పాస్టర్ ప్రార్థన చేస్తే తగ్గిపోద్దని తెలియక అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. టీవీలో కూడా ఇంత న్యాచురల్గా ఇది అంతా లైవ్ టీవీలో కూడా చెప్తున్నా కూడా కొంతమందికి మనసు పట్టట్లేదు. దయచేసి గమనించాలి. ఇక్కడ ఇది సూపర్ న్యాచురల్ పవర్ అండి. ఇది గాడ్స్ పవర్. చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఏ మనుషుడు నేనేదో వీళ్ళని ఆ నెల అట్లా నా వల్ల కాదు, వాళ్ళు ఒకవేళ ఏదైనా మాట్లాడినా నేను అసలు ఎవరిని పట్టించుకోను. అర్థమైందా? ఇది దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము. హల్లెలూయా. అమ్మా జ్యోతి అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అయ్యారు కొంచెం అన్నం తింటాం. అప్పుడు అసలు తింటాం మానేసింది అయ్యారు. అప్పుడు ఎప్పుడైతే మందులు మానేసి మీ దగ్గర మళ్ళీ స్పాన్సర్ ఇచ్చుకొని ఇక్కడికి వస్తానని అనుకునిందో అప్పటి నుంచి 2 సార్లు ఇంత అన్నం తింటాం. టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. God bless you. Praise the Lord. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.